నిజానికి ఈ స్టోరీలో కొత్తదనం ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే కంటెంట్ ఉంది. మరి ఈ సినిమాని థియేటర్ లో ఎందుకు పట్టించుకోలేదు నాకైతే అర్థం కాలేదు. ఎందుకు పట్టించుకోలేదు అని ఒకసారి ఆలోచిస్తే ఈ సినిమాకు ఉన్న మిస్ యూ అనే టైటిల్ మైనస్ అయ్యిందేమో అనిపిస్తుంది. మీరు ఒకవేళ మిస్ యూ సినిమాని చూస్తే ఓటీటీలో ఈ మూవీ ఎలా ఉంది అనేది మనకు కామెంట్ సెక్షన్ లో రాయండి. సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యూ. ఈ మూవీ మనకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ లో. ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. మిస్ యూ స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ చెన్నైలో మొదలవుతుంది. వాసు సిద్ధార్థ్ తన ఫ్యామిలీతో కలిసి చెన్నైలో నివసిస్తూ ఉంటాడు. సినిమా డైరెక్టర్ కావాలనేది అతని కోరిక. అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. వాసుకి నిజాయితీ ఆవేశం రెండూ ఎక్కువే. అందువల్లనే మురళి అనే కుర్రాడి హత్య కేసుకి సంబంధించి మంత్రి చిన్నరాయుడు కొడుకుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు. దాంతో ఆ మంత్రి తన అనుచరులతో వాసుకి యాక్సిడెంట్ చేయిస్తాడు. ప్రమాదానికి గురైన వాసుకి గత 2 ఏళ్లుగా తన జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు మర్చిపోతాడు. ప్రమాదం నుంచి కోలుకున్న వాసుకి సుబ్బలక్ష్మి తారసపడుతుంది. సుబ్బలక్ష్మి చూడగానే వాసు మనసు పారేసుకుంటాడు. ఆమె పట్ల తనకి గల ప్రేమను వ్యక్తం చేస్తాడు. అందుకు ఆమె కొంత కఠినంగానే నో చెబుతుంది. తన ప్రేమ పెళ్లి గురించి పేరెంట్స్ కు చెప్తే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి జరగదని చెబుతారు. మరి అందుకు కారణమేమిటి, అసలు సుబ్బలక్ష్మి ఎవరు, అంతకు ముందుకు ఏం జరిగింది అనే ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ మూవీని చూడాలి. మొత్తంగా ఈ మూవీ ఎలా ఉంది అంటే గుడ్ కంటెంట్ ఉన్న సినిమా, ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా. ఒకసారి తప్పకుండా చూడొచ్చు ఈ మూవీని అయితే. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి. మరి అలాంటి సినిమాల కోసం మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి చూడండి. దర్శకుడు రాజశేఖర్ లవ్, ఎమోషన్, కామెడీని కలుపుకుంటూ ఈ కథనైతే తయారు చేసుకున్నాడు. లవ్ ట్రాక్ కి కామెడీని జోడించి ఆయన ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్ద పీట వేశాడనే చెప్పొచ్చు. హీరోకి ఒక నిజం తెలియడానికి ముందు కథగా ఫస్ట్ హాఫ్, ఆ నిజం తెలిసిన తర్వాత జరిగే కథగా సెకండ్ హాఫ్ తెరపైకి వస్తాయి. అయితే ఆడియన్స్ కి గెస్ కి అందని విధంగా కథనైతే అల్లుకున్న తీరు బాగుంది. హీరో హీరోయిన్ కాంబినేషన్ లో ఒక 3-4 సన్నివేశాలు ఈ స్టోరీలో చాలా కీలకమైనవిగా కనిపిస్తాయి. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతాయి. విలన్ పవర్ఫుల్ అయినప్పటికీ ఎప్పుడు పడితే అప్పుడు ఎంట్రీ ఇవ్వడు. అవసరమైనప్పుడే ఆ పాత్రను తెరపై తీసుకురావడం కూడా బాగుంది. హీరోయిన్ కి ఆమె తండ్రికి మధ్య గల ఎమోషన్స్ ను దర్శకుడు వర్కౌట్ చేసిన తీరు మెప్పిస్తుంది. ఈ స్టోరీ చాలా నిదానంగా మొదలైనప్పటికీ ఆ తర్వాత స్పీడ్ అందుకుంటూ వెళ్తుంది ముందుకి. ఒక్కో సన్నివేశాన్ని రివీల్ చేస్తూ వెళ్లే స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలంగా కనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా అందరికీ అర్థమయ్యేలా ఆకట్టుకునేలా ఉంది. సినిమా చూసిన తర్వాత బాగానే ఉంది కదా, మరి ఎందుకు థియేటర్ లో ఆడలేదో ఇప్పటికీ అర్థం కాదు. ఇక సిద్ధార్థ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. గతానికి సంబంధించిన అయోమయం, వర్తమానంలో ఎదురయ్యే గందరగోళం మధ్య నగిలిపోయే పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక ఆశికా రంగనాథ్ చాలా గ్లామరస్ గా కనిపించింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ ఆడియన్స్ కి అయితే చాలా బాగా ఆకట్టుకుంది. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ అయితే పూర్తి న్యాయం చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఓకే అనిపిస్తుంది. మిస్ యూ అనే టైటిల్ కథకు తగినదే అయినా అది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదేమో అనిపిస్తుంది. ఒక డబ్బింగ్ సినిమా టైటిల్ మాదిరిగానే వాళ్ళకి అనిపించి లైట్ తీసుకుని ఉండొచ్చు. కానీ మంచి ఫీల్ తో కూడిన కంటెంట్ అయితే ఎలాంటి అభ్యంతరకరమైన దృశ్యాలకు, సంభాషణలకు చోటు లేని ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మిస్ యూ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.